చికెన్ కూర తయారు చేస్తున్నానండి. ముందుగా చికెన్ కడిగి పెట్టుకున్నానండి. వాటికి కావాల్సిన పదార్థాలు ఉప్పు, పసుపు, కారం, కొబ్బరి, టమాటా, కొత్తిమీర, కరివేపాకు, గరం మసాలా, ఉల్లిపాయ, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆయిల్ అండి. ముందుగా పెనం పెట్టాను. ఈ చికెన్కి కొద్దిగా ఆయిల్ వేస్తానండి, చాలు. కొంచెం జీలకర్ర అండి, కొద్దిగా కొద్దిగా కరివేపాకు అండి, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, చికెన్ సరిపడగా. ఇది కూడా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. చికెన్ వేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి చికెన్ వేసానండి, కొంచెం బాగా కలుపుకోవాలి. కొంచెం కారం అండి, ఈ కిలో చికెన్కి చూసుకోండి కారం ఎంత కావాలో. ఎక్కువ తినేటోళ్ళు ఎక్కువ వేసుకోండి, తక్కువ తినేటోళ్ళు తక్కువ వేసుకోండి. కొద్దిగా పసుపు, కొంచెం ఉప్పు అండి, కొద్దిగా గరం మసాలా. బాగా కలుపుకొని మూత పెట్టుకోండి. ఆ చికెన్లో వాటర్ అంతా బయటకు వచ్చేంత వరకు పెట్టుకోండి. వాటర్ వచ్చింది చూడండి. నా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి, నా సబ్స్క్రైబర్స్కి హ్యాపీ న్యూ ఇయర్ అండి. కొద్దిగా వాటర్ వేయాలి. మీ కుటుంబం ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. కొద్దిగా వాటర్ పోసుకున్నానండి. కొద్దిగా టమాటా వేయాలండి ఉడికే ముందు. టమాటాతో ఉడకనివ్వండి. కొద్దిగా కొబ్బరి పొడి అండి. చికెన్ కూర రెడీ అయ్యిందండి. దించే ముందు కొత్తిమీర. ఇది అన్నానికి చాలా బాగుంటుందండి. అన్నంకి చపాతీకి కూడా బాగుంటుందండి. పీసుగా ఉన్నది చూడండి, బాగా ఉడికింది.